గుంటూరు 15వ డివిజన్ పరిధిలోని కొబ్బరికాయల సమ్మయ్య కాలనీ 7వ లైన్లో నూతన సీసీ డ్రైన్స్ మరియు జున్ను షహీద్ నగర్ 1వ లైన్ నుండి 6వ లైన్ వరకు నూతన సీసీ డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద మధ్యతరగతి నివసించే ప్రాంతంలో మౌలిక వసతులే భాగంగా ఈరోజు బావాజీ నగర్, జున్ను షహీద్ నగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు లేని పరిస్థితి ఉందన్నారు. इनकी निगरानी में तकमील तक होने की सूरत पैदा फरमा। अल्लाह हाज़िरीन मजलिस अल्लाह आसमानी ज़मीनी तमाम बलाओं से हमारी पूरी उम्मत की हिफाजत फरमा। फर्स्ट कटाने 1 2 3 4 5 6 7 8 सर को दिखा जरूर करा 9 10 11 exchange 12 13 14 15 16 17 18 19 20 up box నగరంలో పేద మధ్యతరగతి నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ఈరోజు ముఖ్యంగా బావాజీ నగర్ ప్రాంతంలో చాలా కాలం నుండి కనీసం రోడ్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, డ్రైన్స్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ డ్రైన్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం 49 లక్షలు పెట్టి, అంతేకాకుండా సైడ్ రోడ్స్ ఏమున్నాయో పూర్తిగా బావాజీ నగర్ ప్రాంతంలో అవసరమైనటువంటి రోడ్స్ కానీ, అలాగే విద్యుత్తు పెంచేటువంటి కెపాసిటీ పెంచేటువంటి కార్యక్రమంతో పాటు డ్రైన్స్, రోడ్స్, శానిటేషన్ని మెయింటైన్ చేసేటువంటి ప్రణాళికలు రచించి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా రాబోయేటువంటి నెల 2 నెలల కాలంలో బావాజీ నగర్ ప్రాంతం అంతా కూడా మంచి రోడ్స్తో అలాగే డ్రైన్స్తో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు గుంటూరు నగరంలో ప్రతి ఈ నిన్న కానీ, ఈరోజు కానీ, రేపు కానీ అనేక చోట్ల కామన్ మ్యాన్కి అవసరమైనటువంటి రోడ్స్ గురించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ అభివృద్ధి వేగవంతం చేస్తూ ముఖ్యంగా రాజధాని నగరంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాలో కూడా మంచినీటి సదుపాయాలతో పాటు మురికినీరు ప్రవహించకుండా డ్రైన్స్ అలాగే రోడ్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇంకెవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారందరూ కూడా తప్పనిసరిగా మాకు సంప్రదించవచ్చు. కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా ప్రజాక్షేత్రంలో నిత్యం మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఈరోజు దారి అర్కం స్కూల్
మేటివ్ స్కూల్ నందు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు వచ్చిన ఎడల మా స్కూల్లో కరాటే క్లాస్ ఒక సెక్షన్ ఉన్నది. స్టూడెంట్స్ 5 పిల్లలు వైట్ బెల్ట్ పూర్తి చేసిన తర్వాత డెమో క్లాస్ ఇచ్చారు. నసీర్ అహ్మద్ గారు సర్టిఫికెట్స్ పిల్లల్ని తన చేతి మీద డిస్ట్రిబ్యూషన్ చేశారు. అలాగే ఎల్లో బెల్ట్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ప్రతి స్కూల్లో చదువుతో పాటు సోషల్ యాక్టివిటీస్, క్రీడా పోటీలు, కాంపిటీషన్ పోటీలు, అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే ట్రైనింగ్ ఇస్తే పిల్లలకు ఒక ధైర్యం ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ తరపున వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉంటాయి. అందుకోసం ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ఆయనతో వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. हाफिज़ अब्दुल गफ़ार, मेटिव स्कूल दार आरकम.